వదినా నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్తావా? అడుగు, చెప్తా. దానికి బాగా బ్రెయిన్ యూస్ చేయాలి. ఉందా నీకు? ఇక మొదలెడదాం. ఫస్ట్ క్వశ్చన్, ఓకే. ఒక ప్లేన్ లో 502 బ్రిక్స్ ఉన్నాయి. అందులో ఒక బ్రిక్ పడిపోతే ఎన్ని బ్రిక్స్ ఉంటాయి? పిచ్చిదానా, 502లో ఒకటి పడితే 501గా ఉండేది. వావ్, భలే చెప్తావు. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? ఓకే, నెక్స్ట్. ఎలిఫెంట్ ని ఫ్రిడ్జ్ లో ఎలా పెడతారు? ఎలిఫెంట్ ఫ్రిడ్జ్ లో ఎలా పడుతుంది? పెట్టచ్చు. ఎలాగా? ఫ్రిడ్జ్ డోర్ తీసి ఎలిఫెంట్ పెట్టి మళ్ళీ డోర్ వేయాలి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, జిరాఫీని ఫ్రిడ్జ్ లో ఎలా పెడతారు? సేమ్, ఫ్రిడ్జ్ డోర్ తీసి జిరాఫీని పెట్టి ఫ్రిడ్జ్ ముయ్యాలి. అలా పెట్టాలంటే ముందు ఎలిఫెంట్ తీయాలి కదా. సో ఫస్ట్ ఎలిఫెంట్ ని తీసి జిరాఫీని పెట్టి మళ్ళీ డోర్ వేయాలి. టైగర్ కి పెళ్ళైతుంది జంగల్లో. ఉన్న యానిమల్స్ అన్ని వచ్చాయి, ఒక్క యానిమల్ తప్ప. ఏ యానిమల్ అది? టైగర్ కి పెళ్ళి అవుతుంటే లయన్ రాలేదేమో. కాదు, మరి జిరాఫీ. అది ఫ్రిడ్జ్ లో ఉంది కదా. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. రాబిట్ టైగర్ పెళ్లికి వెళ్తుంటది. దారిలో క్రొకొడైల్ లేక్ ఉంటది. అక్కడ రాబిట్ చనిపోతది. ఎలా? క్రొకడైల్ లేక్ దగ్గర చనిపోయిందంటే క్రొకడైల్ చంపేసి ఉంటది. క్రొకొడైల్స్ అన్ని పెళ్లికి వెళ్ళాయి కదా. మరి రాబిట్ ఎలా చనిపోయింది? ఇందాక మనకి 502 బ్రిక్స్ లో ఒక బ్రిక్ మిస్ అయింది కదా. ఆ బ్రిక్ ఇక్కడ రాబిట్ మీద పడి చనిపోయింది. Emotional damage. You want something? నిజంగానే బ్రెయిన్ యూజ్ చేయాలి. అవును.